₹1,00,00,000 కాళేశ్వరం సినిమా కారు సర్కార్ల చాలైతే కాంగ్రెస్ సర్కార్ల సుత నడుస్తూనే ఉన్నది. కార్ రేసు సీరియల్ సుత ఇవి రెండు కాకుండా ఇంకో హై టెక్నికల్ విలువలతో తీసిన ఫోన్ ట్యాపింగ్ సినిమా మస్త్ అంటే మస్త్ ఆడుతుంది పో. అసలు హీరో ఎవరు విలన్ ఎవరో తెలియకున్నా సినిమా అయితే ఎక్కడ బోర్ కొడతలేదబ్బా. ఇక క్లైమాక్స్ ఎప్పుడో గానీ ఈ అలగ్గి బ్రేకింగ్ చేయవలసిన డ్యూటీ కంటే ఎక్కువనే చేసినావు గానీ ఇక నువ్వు చెప్పుకునేది మేము వినేది ఏం లేదు. సపోర్ట్ సిట్ కాడ సరెండర్ కావాలని ప్రభాకర్ రావు గారికి ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు. అది కూడా రేపు పొద్దుగాల 11 గంటల లోపే. అంతేకాదు అరెస్ట్ చేయొద్దనే ముచ్చటం కూడా పక్కకు పెట్టేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా జరగవచ్చు. బీఆర్ఎస్ వల్ల సీక్రెట్ పోలీసులకు పెబ్బుండే సారు. ఉగ్రవాదుల సొంటి మతలాబ్ తెలుసుకునే డ్యూటీ కంటే ప్రతిపక్ష లీడర్లు ప్రజా సంఘాలు జడ్జిల ఫోన్లు రికార్డ్ చేసిరు అనేది కేసు. సర్కార్ మారంగానే గాలి మోటార్ ఎక్కి అమెరికాకు పోయిన ప్రభాకర్ రావు సారు ఎంత రమ్మన్నా రాకుంటే సిటీ ఆఫీసర్లు సుప్రీంకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటే అప్పుడు వచ్చిండు. కానీ ఏం అడిగినా నాకు తెలియదు, మర్చిపోయినా నాకేం సంబంధం లేదు అంటున్నాడు. 5 ఫోన్లు వాడితే 2 పాస్వర్డ్లు చెప్పి కడమై చెప్తలేడట. ఇక లాభం లేదని సార్ కథంతా సుప్రీంకోర్టుకు చెప్తే గీ ఆర్డర్ వచ్చింది. ఇవాళ రేపటి కంచెలి మళ్ళా విచారణ చాలా అయ్యింది. ఇంటికాడ బువ్వ గోళీలు తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చింది. పెద్ద మనిషిని టార్చర్ చేయొద్దని సిట్ కు చెప్పింది కోర్టు. ఆల్రెడీ ఇంకో 2-3 పోలీసులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ నడుస్తుంది. అట్లనే కేసీఆర్ సార్ కాడ 10 ఏళ్లు ఓఎస్డీగా పనిచేసిన చంద్రశేఖర్ కూడా పిలిచి మాట్లాడినరు. ఇక ఫైనల్ గా ప్రభాకర్ రావు సార్ ఏం చెప్తాడో, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైతుందో చూడాలి.